పైల్స్ వచ్చిన వాళ్ళు ఎటువంటి 1% కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కంప్లీట్ పెయిన్లెస్ సర్జరీ అనేది ఇప్పుడు అవైలబుల్గా ఉంది ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో. ఎటువంటి 1% కూడా నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ 1% కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళని మేము జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ సర్జరీ ఉంటుంది మ్యాక్సిమం టైము. ఆ తర్వాత ఇమ్మీడియట్గా మనం హాఫ్ డేలో కానీ 1 డేలో కానీ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఎటువంటి పథ్యం కానీ, ఎటువంటి బెడ్ రెస్ట్ కానీ, మెయిన్గా ఎటువంటి డ్రెస్సింగ్స్ కానీ అవసరం లేదు. ఎందుకంటే ఇది కంప్లీట్ జీరో పెయిన్, బ్లీడింగ్ లెస్ అన్నట్టు. బ్లీడింగ్ కూడా అసలు ఒక డ్రాప్ బ్లీడింగ్ ఉండదు. అసలు ఇక్కడ బ్లేడే వాడడం. సో అంటే బ్లేడ్ స్కాల్పల్ అంటాం కదా, అది వాడడం. సో కంప్లీట్గా లేజర్ ద్వారా చేసుకోవచ్చు అన్నట్టు. సో ఎవరికైనా కనుక ఇవి ఉంటే కనుక దీని సిమ్టమ్స్ ఏ రకంగా ఉంటాయంటే బ్లీడింగ్ పడడము, మోషన్ పోయేటప్పుడు అడ్డుపడము, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఖచ్చితంగా అవి పైల్స్ కింద కన్సిడర్ చేయాలి. ముద్దలుగా ఉండడం, కిందికి జారినట్టుగా ఉండడము, ఇట్లాంటివన్నీ హెవీనెస్ అనిపించడం, ఇవన్నీ పైల్స్ లక్షణాలు అన్నట్టు. ఇది రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మలబద్ధకం తప్ప ఇంకే కారణాలు ఉండవు. మెయిన్గా మలబద్ధకం.